Dear students, now we are going to learn second problem in the third model of process costing. Before solving the problem, I would like to read it. Listen carefully. Swastik Oil Factory introduced 1000 tons of raw material cost in rupees 4,50,000 in the crushing process. Particulars, crushing process, refining process, finishing process. Wages 16,000, 11,800, 11,750. Power 2,400, 2,000, 3,000. Repairs 800 dash dash. Rent and taxes 1,000, 1,500 to 1,200. Office staff salaries 2,600 to 2,800 to 1,500. Raw materials in refining process dash 3,800 to dash. Factory expenses 400 to 500 to 700. Cost of casks dash dash 42,050 rupees. Sale of residue 400 tons cost in rupees 30,000. 550 tons crude oil was produced. Sale of sacks 1,800 rupees. 500 tons of oil was produced in the refining process. 480 tons of oil was filled in the casks. 20 tons oil was sold for rupees 2,200. Prepare process account. స్వస్తిక్ ఆయిల్ ఫ్యాక్టరీ వారు 4,50,000 ఖరీదు చేసే 1000 టన్నుల ముడి పదార్థాలను క్రషింగ్ ప్రాసెస్ లో ప్రవేశపెట్టినారు. ఇతర వివరాలు క్రింది విధంగా ఉన్నవి. వివరాలు: క్రషింగ్ ప్రాసెస్, రిఫైనింగ్ ప్రాసెస్, ఫినిషింగ్ ప్రాసెస్. వేతనాలు 16,000, 11,800, 11,750 రూపాయలు. పవర్ లేదా విద్యుత్ శక్తి 2,400, 2,000, 3,000. మరమ్మతులు 800 డాష్ డాష్. అద్దె పనులు 1,000, 1,500, 1,200. సిబ్బంది జీతాలు 2,600, 2,800, 1,500. రిఫైనింగ్ ప్రాసెస్ లో ముడి పదార్థాలు డాష్ 3,000 మందులు డాష్. ఫ్యాక్టరీ ఖర్చులు 400, 500, 700. పేపాల ఖరీదు డాష్ డాష్ 42,050 రూపీస్. 400 టన్నుల పిండి అమ్మగా 30,000 రూపాయలు వసూలు అయినది. 550 టన్నులు ముడి నూనె ఉత్పత్తి చేయబడింది. కొబ్బరి నిల్వ చేసిన సంచులు అమ్మగా 1,800 రూపాయలు వసూలైనవి. 500 టన్నుల నూనె రిఫైనింగ్ ప్రాసెస్ లో ఉత్పత్తి చేయబడింది. 480 టన్నుల ఆయిల్ పేపాల్లో నింపబడినది. 20 టన్నుల ఆయిల్ లేదా నూనె 2,200 రూపాయలకు అమ్మడం జరిగినది. ప్రాసెస్ ఖాతాను తయారు చేయండి. ఇప్పుడు ఎప్పట్లాగే క్రషింగ్ ప్రాసెస్, రిఫైనింగ్ ప్రాసెస్, ఫినిషింగ్ ప్రాసెస్, అలాగే ఫినిష్డ్ స్టాక్ అకౌంట్ 3 ప్రాసెస్ని డ్రా చేసుకుంటాం. తర్వాత తయారైన సరుకు ఖాతాని కూడా డ్రా చేస్తాం అన్నమాట. ఫస్ట్ మొదటి ప్రాసెస్లో, క్రషింగ్ ప్రాసెస్లో మెటీరియల్ ఇంట్రడ్యూస్డ్ ప్రవేశపెట్టిన ముడి పదార్థాలు 1000 టన్నులట. దాని కాస్ట్ 4,50,000 రూపాయలు. వేజెస్ వేతనాలు 16,000. ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి 2,400. మరమ్మతులు రిపేర్లు 800. అద్దె పనులు రెంట్ అండ్ ట్యాక్సెస్ 1,000 రూపీస్. స్టాఫ్ శాలరీస్ సిబ్బంది జీతాలు 2,600. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీ ఖర్చులు 400 రూపీస్. ప్రాసెస్ కి సంబంధించిన ఖర్చులన్నింటినీ కూడా డెబిట్ వైపున రికార్డ్ చేసేసాం. తర్వాత మనం ఏం చేయాలంటే బై సేల్ ఆఫ్ రెసిడ్యూ, బై పిండి అమ్మకము, లేదా బై సేల్ ఆఫ్ కేక్ అంటాడు. సిఏకేఈ కేక్ అన్న రెసిడ్యూ అన్న ఒకటే. పిండి అమ్మకం 400 టన్నులట. వాటి కాస్ట్ 30,000 రూపీస్. సేల్ ఆఫ్ బ్యాగ్స్ ఆర్ శాక్స్
సంచులు అమ్మగా వచ్చింది 1800 రూపీస్. 1800 రూపీస్. లాస్ట్ ఫెరాలో మనకి ఏం చెప్పాడంటే 550 టన్స్ క్రూడ్ ఆయిల్ లేదా ముడి నూనె ఉత్పత్తి చేయబడిందట. మనం 1000 ప్రవేశపెట్టాం, 400 ఏమో రెసిడ్యూ లేదా పిండి అమ్మేశాం. అప్పుడు ఇంకెంత ఉండాలి మన దగ్గర? 600 ఉండాలి. 1000 మైనస్ 400, 600 మనం యూనిట్స్ ఉత్పత్తి చేయాలి. కానీ మనం 550 టన్స్ మాత్రమే ఆయిల్ మాత్రమే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంచేత మనం ఏం చేయాలంటే ఈ డిఫరెన్స్ ని 1000 మైనస్ 400 దట్ ఈజ్ ఈక్వల్ 600 ఉండాలి. కానీ మన దగ్గర 550 మనం ప్రొడ్యూస్ చేసాం కాబట్టి ఆ 50 ఏమంటారంటే నార్మల్ లాస్ లేదా లాస్ ఇన్ వెయిట్, కోల్పోయిన బరువు లేదా సాధారణ తరుగుదలని ఆ 50 టన్స్ లో మాత్రమే వేసుకోవాలి. వాటికి వాల్యూ ఏముండదు. అప్పుడు బ్యాలెన్స్ చేరుస్తాం. అకౌంట్ ని 1000 వేసుకుంటాం. ఇక్కడ కూడా 1000 వేసి అందులోంచి ఈ 450 డిడక్ట్ చేస్తే సరిగ్గా 550 రూపీస్ టన్స్ వస్తుంది. 550 టన్స్ వస్తుంది బై రిఫైనింగ్ ప్రాసెస్. అలాగే అమౌంట్ కారణం కూడా బ్యాలెన్స్ చేస్తే 4,73,200 వచ్చింది. దాన్ని తీసుకొచ్చి మనం క్రెడిట్ లో వేసుకుంటాం. ఆ క్రెడిట్ లో ఏం చేస్తామంటే ఈ రెండు కలిపి ఈ టోటల్ లోంచి డిడక్ట్ చేస్తే 4,41,400 వచ్చింది అనమాట. అప్పుడు దీన్ని ఏం చేస్తామంటే రిఫైనింగ్ ప్రాసెస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. బదిలీ చేస్తాం. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తామంటే ఫస్ట్ యూనిట్ రేట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలాగంటే ఇది బై ఇది 4,41,400 బై 550 టన్స్ వేస్తే 802.5 వచ్చింది అనమాట. అది ఇలా క్యాలిక్యులేట్ చేసి వదిలేస్తాం అనమాట. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి 2 క్రషింగ్ ప్రాసెస్ 550 టన్స్ 4,41,400 వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఈ రిఫైనింగ్ ప్రాసెస్ లో ఉన్న ఆల్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా డెబిట్ చేస్తాం. 2 వేజెస్ వేతనాలు 11,800, 2 ఎలక్ట్రిసిటీ లేదా విద్యుత్ శక్తి 2,000 రూపీస్, 2 రెంట్ అండ్ ట్యాక్సెస్ అద్దె పనులు 1,500, ఆఫీస్ స్టాఫ్ శాలరీస్ 2,800, అదర్ రా మెటీరియల్స్ ఇన్ రిఫైనింగ్ ప్రాసెస్ లో ప్రత్యేకించి మనం 3,800 మెటీరియల్ ని ఇంట్రొడ్యూస్ చేసాం. అది కూడా డెబిట్ లో వేసుకుంటాం. 2 ఫ్యాక్టరీ ఖర్చులు ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ 500 రూపీస్. ఇక్కడ మనం 550 టన్స్ ఆఫ్ యూనిట్స్ ని ప్రవేశపెట్టాం. కానీ మనకి ఏమైందంటే రిఫైనింగ్ ప్రాసెస్ లో 500 టన్స్ మాత్రమే ఆయిల్ మాత్రమే ప్రొడ్యూస్ అయ్యిందట. అంచేత మనం 550 మనం ఇంట్రొడ్యూస్ చేసాం. కానీ మనకి 500 టన్స్ మాత్రమే ఆయిల్ వచ్చింది కాబట్టి ఆ 550 మనకి 500కి 550కి డిఫరెన్స్ 500కి 550కి డిఫరెన్స్ మనం ఏమంటామంటే నార్మల్ లాస్. 550 మైనస్ 500 దట్ ఈజ్ ఈక్వల్ టు 50. అప్పుడు బ్యాలెన్స్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. బై ఫినిషింగ్ ప్రాసెస్ అని ఈ 550 తీసుకొచ్చి ఇక్కడ వేసి అందులోంచి 50 డిడక్ట్ చేస్తాం. అట్లాగే అమౌంట్ కాలం కూడా బ్యాలెన్స్ చేసుకుంటాం. 4,63,800 వచ్చింది. అది తీసుకొచ్చి ఇక్కడ వేసి ఇక్కడ మనకి క్రెడిట్ వైపున మనకి సేల్ ఆఫ్ మనకి బై ప్రొడక్ట్స్ ఏమీ లేవు కాబట్టి మనకి బ్యాలెన్స్ కూడా మళ్ళీ 4,63,800 అవుతుంది. అప్పుడు మనం చేస్తామంటే టన్ కాస్ట్ కడతాం. అప్పుడు ఇది బై ఇది వేసి చేస్తే మనకి 927.6 వస్తుంది. అది వదిలేస్తాం అనమాట అక్కడ. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి బై ఫినిషింగ్ ప్రాసెస్ అని రాసాం కదా. ఫినిషింగ్ ప్రాసెస్ లో 2 రిఫైనింగ్ ప్రాసెస్ అని 500 టన్స్ 4,63,800. అప్పుడు ఈ ఫినిషింగ్ ప్రాసెస్ లో ఉన్న ఆల్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా డెబిట్ వైపున రికార్డ్ చేస్తాం. 2 వేజెస్ 11,750, 2 ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి 3,000 రూపీస్, 2 రెంట్ అండ్ ట్యాక్సెస్ అద్దె పనులు 1,200, 2 ఆఫీస్ స్టాఫ్ సాలరీస్ సిబ్బంది జీతాలు 1,500, 2 ఫ్యాక్టరీ ఖర్చులు లేదా ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ 700. వేసిన తర్వాత ఇక్కడ మనం 500 యూనిట్ టన్స్ ని మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసాం. కానీ మనకి ఇక్కడ ఫినిష్ స్టాక్ ఎంత ఆయిల్ మన దగ్గర మనకి 480 టన్స్ ఆఫ్ ఆయిల్ మనకి ఈ కాస్కుల్లో అంటే పేపర్లో నింపబడిందట. అంటే కాకుండా 20 టన్స్ ఆఫ్ ఆయిల్ని వాళ్ళు 2,200కి సేల్ చేస్తారట. అంచేత సేల్ ఆఫ్ ఆయిల్ అని మనం ఆయిల్ అమ్మగా వచ్చిందని రాసి 20 టన్స్
వాటి వాల్యూ 2200 వేసుకుంటాం. వేసుకున్నప్పుడు బ్యాలెన్స్ తెలుస్తాం. అకౌంట్ బ్యాలెన్స్ తెలిస్తే 500 వేసుకుంటాం ముందు టర్మ్స్లో. ఆ 500లోంచి 20 లెస్ చేస్తే 480. అలాగే ఈ అమౌంట్ కాలం కూడా బ్యాలెన్స్ తెలుస్తాం. 4,81,950. ఆ 4,81,950 తీసుకొచ్చి ఇక్కడ వేసి అందులోంచి 2200 డిడక్ట్ చేస్తే 4,79,750 వచ్చింది. అది ఫినిష్డ్ స్టాక్ అకౌంట్కి నెక్స్ట్ ఏమవుతుంది, తయారైన సరికొత్తకి బదిలీ చేయబడుతుంది లేదా ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ కూడా టన్ కాస్ట్ కడతాం. ఈ వాల్యూ బై ఈ వాల్యూ 4,79,750 బై 480 టన్స్ వేస్తే 399.48 వచ్చింది అనమాట. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఫినిష్ స్టాక్ అకౌంట్లో టు ఫినిషింగ్ ప్రాసెస్ అకౌంట్ 480 టన్స్ 4,79,750 వేసుకుంటాం. ఇక్కడ టు కాస్ట్ ఆఫ్ కాస్ట్ కంటే పేపార్లో ఎప్పుడు పంపుతాం నూనెని, పేపార్లోకి నూనెని అంతా తయారైపోయిన తర్వాత పంపిస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా కాస్ట్ ఆఫ్ కాస్ట్స్ అంటే పేపాల్ ఖరీదుని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ 3 ప్రాసెస్లో వేయకుండా లాస్ట్న తయారైన సరుకు ఖాతాలో లేదా మనం ఏం చేయాలంటే ఫినిష్ స్టాక్ అకౌంట్లో ఇక్కడ అమౌంట్ కాలంలో 42,050 వేసుకుంటాం. అప్పుడు బ్యాలెన్స్ చేస్తాం. ఇది 480, ఇది 5,21,800 అవుతుంది. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 480 5,21,800 వేసేసి అకౌంట్ క్లోజ్ చేసేస్తాం. ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చిందో ఆపోజిట్ సైడ్లో టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 480 టన్స్ 5,21,800 రూపీస్. అప్పుడు టన్ కాస్ట్ కడతాం. అప్పుడు ఇది బై ఇది వేసుకుంటాం. 5,21,800 బై 480 వేస్తే 1,087.08 వచ్చింది అనమాట. 1,087.08 వచ్చింది. అది టన్ కాస్ట్ అవుతుంది. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.